ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. నానా సాహెబ్ చందోర్కర్ వెంట ఒక యోగి బాబా సందర్శనార్థమై షిరిడీ చేరాడు. ఆ యోగి పతంజలి యోగ శాస్త్రాలనే కాకుండా వేదాంత గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివినవాడు. అతను దశేంద్రియాలను మనసుతో ఏకీభవింపచేసి మనోవ్యాపారములను అరికట్టి ఆత్మాభిముఖం కావించి సమాధి స్థితి పొందటం ఎలాగో బాబా నుండి తెలుసుకోవాలని అతడు షిరిడీ చేరాడు. అతను బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా పచ్చి ఉల్లిపాయలను నంజుకుంటూ జొన్న రొట్టె తింటున్నారు. అది చూసిన అతడు హతాశుడయ్యాడు. పచ్చి ఉల్లిపాయలను తినే ఫకీరు సమాధి స్థితి గురించి ఏం వివరిస్తాడని నిస్పృహ చెందాడు. అతని మనోభావాలు బాబాకు తెలిసి నానాను ఉద్దేశించి, నానా, ఉల్లిపాయలను తిన్నంతనే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతామని భావించేవాడు యోగమును ఎలా సాధించగలడని పలికారు. బాబా పలుకులకు ఆ యోగి ఉలిక్కిపడి ఆశ్చర్యచకితుడయ్యాడు. బాబా పాదాలను ఆశ్రయించి సర్వస్య శరణాగతిని అర్థించి ప్రార్థించాడు. అతని సంశయాలన్నీ తీర్చి బాబా అతనిని సంతోషపరిచాడు. బాబా ఊది ఆశీర్వాదాలు పొంది అతను బాబా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. ఓం సాయిరాం.